హల్లెలూయా. 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 చాలా బ్రైట్ గా కనిపిస్తున్నారు మీరు అందరూ, చాలా ఆనందంగా సంతోషంగా. దేవుడు మీ సంతోషాన్ని పరిపూర్ణం చేయనుగాక. ఆమేన్. 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 మరి మంచిదండి, చాలా సంతోషకరమైన సంగతి. చాలా దినాలు అవుతుంది 7 వారాల ప్రార్థనలు ఆగిపోయి, మళ్ళీ ఇదొక కొత్తగా మళ్ళీ ప్రారంభించాం. కొన్ని సంవత్సరాలు అయితే ఒకరి తర్వాత ఒకరు 7 వారాల ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి సంఘం అందరి దగ్గర. మధ్యలో ఒక సంవత్సరం ఆగిపోయింది. మరలా 2025 సంవత్సరం మే నెల 16వ తారీఖు మరలా 7 వారాల కూడికలు ప్రారంభించబడ్డాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుని నామాన్ని నేను ఎంతగానో కనపరుస్తూ ఈ కుటుంబాన్ని ప్రభు పేరిట నేను ఆశీర్వదిస్తూ ఒక మంచి విలువైనటువంటి మాటలు ప్రభు నా హృదయాన్ని పెట్టినప్పుడు ఎంతో భారంతో బాధ్యతతో నేను ఆ మాటలన్నింటినీ మీ వద్దకు మోసుకొని వచ్చాను. ఆమేన్. ఇది ఖచ్చితంగా ఈ రాత్రి మీకు చాలా దీవెనకరంగా ఉంటాయి ఈ మాటలు. హల్లెలూయా. చాలా విడుదలకరంగా ఉంటాయి, చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. 118వ దావీదు కీర్తన 8వ వచనాన్ని చదివినప్పుడు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 పరిశుద్ధ గ్రంథాన్ని ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో, ఎన్ని వచనాలు ఉన్నాయో, వాటన్నిటిని కనుక మీరు క్యాలిక్యులేట్ చేసి వాటన్నిటికీ మధ్యన ఉన్నటువంటి వచనం ఏదైనా ఉన్నదా అని మీరు కనుక చూడగలిగితే కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 8వ వచనం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి లేఖనాలన్నిటికీ కూడా ఆధారం ఏమిటో చెప్పనా? మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఆమేన్. అది కేంద్ర బిందువు అయి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది అంటారు యేసు ప్రభు ఎక్కడ పుట్టాడంట? అమెరికాలో. ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో. వెరీ గుడ్. ఈ బెత్లెహేం అనే ప్రాంతం, ఆ యూదా అనే దేశం, ఆ ఇశ్రాయేల్ అనే దేశం ప్రపంచమంతటికి భౌగోళికంగా నడిబొడ్డునుందంట. అది హల్లెలూయా. 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 ప్రపంచమంతా దాని వైపు చూడాల్సిందే. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి నీవు ఏ వాక్యాన్ని ఆధారం చేసుకున్నప్పటికీ కూడా, ఆ వాక్యాలను నువ్వు ఆధారం చేసుకున్నప్పటికీ కూడా 118వ కీర్తన 8వ వచనం వైపు చూడాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. 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 మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆమేన్. యెహోవాను నమ్ముకొనుట లేదా యెహోవాను ఆశ్రయించుట అనే దాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడో చెప్పనా? ఒక మాట చూడండి. కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనంలో, ఒకవేళ నీవు దేవునిని ఆశ్రయించి, దేవునిని విశ్వసించి, దేవునిని నమ్ముకున్న వ్యక్తిగా ఉంటే కనుక దేవుడు నిన్ను ఎంత విలువైన వ్యక్తిగా చూస్తున్నాడో చూడండి. రాజు యెహోవా యందు రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలుచును. హల్లెలూయా. 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 చెప్పండి. రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే రాజులను, అంటే యెహోవా యందు నమ్మిక ఉంచినటువంటి రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని ఏ వ్యక్తి అయితే తలుచుకుంటాడో ఆ వ్యక్తినంట దేవుడు రాజుగా చూస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ చిన్న లాజిక్ అర్థమైందా మీకు?
నేను మళ్ళా చెప్తా, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే ఇప్పుడు రాజులు అనేవాళ్ళు నమ్ముకు అవసరం లేదంట, మనం యెహోవాను ఆశ్రయిస్తే చాలంట. ఏ రాజులైతే మనం నమ్ముకోవాల్సిన అవసరం లేదు, యెహోవాను ఆశ్రయిస్తే ఆ రాజులాగా మనల్ని చూస్తాడంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విషయం చెప్పనా, యెహోవా యందు విశ్వసించేవారు, యెహోవాను నమ్ముకున్నవారు, యెహోవా మీద ఆధారపడిన వారు, దేవుని మీద విశ్వసించి నమ్మిక ఉంచిన వారు రాజులతో సమానం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువు ఉందండి, ఉండదు. రాజు తలుచుకుంటే బహుమానాలకు కొదువు ఉందా? ఉండదు. రాజు తలుచుకుంటే క్షేమానికి కొదువు ఉందా? రాజు తలుచుకుంటే దేనికి కొదువు ఉంది? దేనికి కొదువు. అందుకని రాజులను నమ్ముట మానేసి ఎవరు నమ్ముతామండి? యెహోవాను ఆశ్రయించడం లేదు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అదే కీర్తన 21:4 అంటాడు, ఇప్పుడు ఈ రాజు అంట, శ్రద్ధగా వినండి, చెప్పండి, మేము రాజులను నమ్ముకోవట్లా, యెహోవాని ఆశ్రయిస్తున్నాం. ఆ కారణము చేత దేవుని దృష్టిలో నేనే రాజుగా ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుని దృష్టిలో రాజుగా ఉన్న నేను దేవుణ్ణి అడుగుతున్నానంట. ఏమని అడుగుతున్నానంటే అక్కడ చదువుతున్నాడు, ఆయుష్ నిమ్మని. అతడెవరు? నేను ఎవరిపైతే ఆయన యందు నమ్మిక ఉంచామో, ఎవరిపైతే యెహోవాను ఆశ్రయించామో మనము రాజులముగా ఉన్నాము. ఆమేన్. ఇప్పుడు రాజులుగా ఉన్న మనమంట దేవుని దగ్గర ఒక వరం అడుగుతున్నామంట. ఆమేన్. ఏ వరం అంటే అది ఆయుష్ నిమ్మని వరం అడుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏ వరం అడిగారో నాకు తెలియదు, కానీ నేను ఉదయ కాలం నుంచి కూడా ఈ ఇంటి దగ్గర ప్రభు కూడికి జరిగించాలి, ఈ ఇంటిని ఆశీర్వాదకరంగా ఈ బిడ్డలతో మీరు మాట్లాడిన అయినా ఈ ఇంటిని ఒక మంచి ఈవుతో, ఒక మంచి వరముతో మీరు ఆశీర్వదించండి ప్రభా అని ఒక రాజు స్థాయిలో నేను అడిగాను దేవుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. నేను రాజులాగా అడిగాను దేవుణ్ణి. ఎవరినే? రాజులకు రాజుని. ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకులుగా చేసితివే. ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకులుగా చేసితివి. పరిశుద్ధ జనముగా, సొత్తైన ప్రజలుగా నీ కొరకై జీవించుట మాకు భాగ్యము. పరిశుద్ధ జనముగా, సొత్తైన ప్రజలుగా నీ కొరకై జీవించుట నాకు భాగ్యము. నీ చల్లని నీడలు, నీ చక్కని సేవలు మా బ్రతుకు సాగనిమ్మయా. యేసయ్యా మా బ్రతుకు సాగనిమ్మయా, మా బ్రతుకు సాగనిమ్మయా. యేసయ్యా మా బ్రతుకు సాగనిమ్మయా. నీ చల్లని నీడలు, నీ చక్కని సేవలు. హల్లెలూయా. రాజులను నమ్ముకొనని నేను దేవుడిని ఆశ్రయించడం వలన ఆయన దృష్టిలో నేనే రాజుగా మారాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన దృష్టిలో రాజుగా ఉన్న నేను ఏది అడిగినా ఆయన కాదనడు అనే నమ్మకంతో ఈ కుటుంబముకు దీర్ఘాయువును ఇమ్మని అడిగారు. హల్లెలూయా. ఆయుష్ నిమ్మని అడిగారు. హల్లెలూయా. ఆరోగ్యము నిమ్మని అడిగారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కీర్తనకారుడు 21:4 అంటున్నాడు, అతడు ఆయుష్ నిమ్మని, అతడు నిన్ను వరమడుగగా
నీవు దానిని అతనికి అనుగ్రహించితివి. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి, సదాకాలము నిలుచు దీర్ఘాయువు. హల్లెలూయా. సదాకాలము నిలుచు చెప్పండి, సదాకాలము నిలుచు దీర్ఘాయువు. దీర్ఘాయువు ఎప్పుడు ఉంటుందండి? సదాకాలం ఉంటుంది. అలా ఆయువు ఎప్పుడు ఉంటుంది? ఆయుష్ ఎప్పుడు పొడిగించబడుతుంది? ఆరోగ్యం బాగుంటుంది. హల్లెలూయా. ఆరోగ్యం లేకుండా ఆయుష్ ఉంటుందా? ఉంటుందమ్మా? ఉండదు. ఆయుష్ నిమ్మని అడిగావు, సదాకాలము ఆరోగ్య నిమ్మని అడిగాను. దేవుడికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, ఆయుష్ ఆరోగ్యము అనగా కేవలము అది మన శరీరానికి మాత్రమే ఆపాదించుకునేటటువంటి ఒక భౌతికమైనటువంటి కార్యమని తలంచవద్దు. క్లియర్? ఆరోగ్యము ఆయుష్ అనగా కేవలం మన శరీరానికి మాత్రమే ఆపాదించబడేటటువంటి ఒక భౌతిక కార్యమని మీరు తలంచవద్దు. నేను అడిగింది పునాదులు మొదలుకొని, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గృహ పునాదులు మొదలుకొని, మీ ఆత్మీయ పునాదులు మొదలుకొని, మీ ఆత్మీయ జీవిత పునాదులు మొదలుకొని, ప్రతి దానికి నడినెత్తి మొదలుకొని అరికాల వరకు, పునాదు నుండి రూఫ్ వరకు అస్వస్థత ఏ మాత్రం ఉండకూడదు. బలహీనత ఏ మాత్రం ఉండకూడదు. కలవరం ఏ మాత్రం ఉండకూడదు. అసమాధానం ఏ మాత్రం ఉండకూడదు. వీటన్నిటి నుంచి ఈ రాత్రి ఈ కుటుంబానికి విడుదల కలిగజేసి మరికొంత కాలం క్షేమాధారం కలిగించేటటువంటి, సదాకాలం నిలిచేటటువంటి ఆరోగ్యముల చేత, ఆయుష్ చేత మీరు తృప్తిపరచుదురుగా అని ప్రార్థించండి. హల్లెలూయా. నేను ఒక మంచి సత్యాన్ని మీకు తెలియపరుస్తాను ఈ రాత్రి. చెప్పండి, ఎవరైతే దేవునిని ఆశ్రయించి రాజులను తిరస్కరించి మేమే రాజులుగా మారి మా రాజు దగ్గర వరమడుగుతావు. నా కోసం నా రాజు ఏదైనా చేయగలడు. హల్లెలూయా. నా కోసం నా రాజు ఏదైనా చేయగలడు. ఉదాహరణకు మాట చెప్తే గుర్తుపెట్టుకోండి. అష్షూరీయులు అనండి. అష్షూరీయులు ఎప్పుడైనా పేరు విన్నారా? బైబిల్లో. ఇశ్రాయేలు ప్రజల మీదకి ఆవు అంటే కాలు దువ్వుకుంటూ వచ్చేటటువంటి అనేకమైనటువంటి శత్రు సైన్యాల్లో ఈ అష్షూరీయులు అనేవాళ్ళు కూడా ఒకడు. ఎవరండి? కావవరపు కోటలో ఉన్న వాళ్ళు ఏమంటారు? కావవరపు కోట వాళ్ళు అంటారు. ఆడపిల్లోళ్ళు, అవునండి, వడ్లబల్లోళ్ళు, కొత్తూరోళ్ళు, పాతూరోళ్ళు, జాగుడుగుడుమోళ్ళు, అవును కదా? అలాగే అలాంటి జాతిలో ఈ అష్షూరీయులు కూడా ఒక జాతి. శ్రద్ధగా రామ కూర్చోండి, కూర్చో ఒక్క 10 నిమిషాలు అట్టి తిరుపు. ఈ అష్షూరీయులంట దేవుని ప్రజల మీదకి యుద్ధానికి వచ్చారు. ఆ కాలానికి దేవుని ప్రజలకి న్యాయాధిపతిగా, నాయకుడిగా ఉండి నడిపిస్తున్నటువంటి యెహోషువ ఉన్నాడు. ఎవరున్నారండి? యెహోషువ తన జీవిత కాలంలో ఏనాడు కూడా రాజులను నమ్ముకున్నవాడు కాదు. మనుషుల మీద ఆధారపడిన వాడు కాదు. నాయకులను నమ్ముకున్నవాడు కాదు. తన సొంత బలాన్ని నమ్ముకున్నవాడు కాదు. తన జ్ఞానములు, తన తెలివితేటలను నమ్ముకున్నవాడు కాదు. శ్రద్ధగా వినాలి మాటలు. ఈ యెహోషువ పరిస్థితి ఏంటంటే, ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఒకటే మాట వస్తుంది అతని నోట్లో నుంచి, యెహోవాను ఆశ్రయించుటే మేలు. ఎందుకంటే ప్రారంభంలో యెహోషువకి దేవుడు వాగ్దానం ఇచ్చేసాడు. హల్లెలూయా. ఏమని ఇచ్చేసాడు? నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట
విలువలేరని యెహోషువతో నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినాము, వాగ్దాన భూమికి చేర్చినాము, వాగ్దానము చేసినాము, వాగ్దాన భూమికి చేర్చినాము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. హల్లెలూయా. యెహోషువ ఏమని పాడుతున్నాడు? సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నేను మనుషులను నమ్ముకోలేదు, రాజులను నమ్ముకోలేదు, నిన్నే నేను నమ్ముకున్నాను అని యెహోషువ ఎప్పుడైతే అనుకున్నాడో యెహోషువ రాజుగా మారిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. 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 అర్థమవుతుందా? ఇప్పుడు ఒక విషయం చెప్పనా, శత్రువు రాజు మీద కదా దాడి చేస్తాడు. యుద్ధం ఎవరి మీద చేస్తారండి? రాజు మీద చేస్తాడు. భటుడి మీద చేస్తాడా? చేయడు. ద్వారపాలకుడి మీద చేస్తాడా? బలహీనుడి మీద చేస్తాడా? యుద్ధం చేయడానికి వచ్చిన శత్రువు రాజు మీదే దాడి చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే రాజుగా ఉన్నటువంటి యెహోషువ అనుక్షణము దేవునినే ఆశ్రయం చేసుకుంటున్నాడు, అశూరీయులు అనేటటువంటి భయంకరమైనటువంటి శత్రువులు, వాళ్ళు ఎలాంటి శత్రువులు అంటే అశూరీయుల గురించి చెప్తున్నారు వినండి. అశూరీయులు అనే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళకి మంచి చెడు ఏమీ తెలియదు, విచక్షణ జ్ఞానం ఉండదు, వావి వరుసలు ఉండవు, పెద్ద చిన్న ఉండదు, ముసలి ముతక ఉండదు, బలవంతుడు బలహీనుడు అని ఉండదు. అరాచకంగా ఘోరంగా ఇశ్రాయేలీయుల మీద పడి వారి ఆరోగ్యాన్ని, వారి సంపదని, వారికి ఉన్న స్థితిని అంతటినీ కూడా నాశనం చేసేటటువంటి వారేలో. ఆమేన్. మన మీద కూడా వస్తూ ఉంటాయి కదా. ఎలా వస్తూ ఉంటాయి? అమాంతంగా. చాలా మంది అనుకుంటారు ఏదో ఈ పాపం చేస్తే, లేదంటే ఏదో ఇప్పుడు ఉదాహరణకి ఒకరికి లివర్ పాడైపోయింది అనుకోండి. ఎందుకు పాడైపోతుంది అనుకుంటాం? సహజంగా మనం త్రాగి లివర్ పాడైపోయింది అనుకుంటాం. కానీ కొన్ని సార్లు ఏం జరిగిందంటే నిత్యము ప్రార్థన చేస్తున్నవాడు కూడా అలాగవుతుంది. అవును. అది ఏ అలవాటు లేకపోయినా నిత్యము దేవుడా అనుకునేవాడు కూడా అలాగవుతుంది. ఇప్పుడు ఈ వ్యక్తి మీద ఎవరు దాడి చేశాడు? ఎవరు? శత్రువు అనబడేటటువంటి మంచి చెడ్డ విచక్షణ లేనటువంటి ఈ అశ్షూరు అనేటటువంటి వాడు, ఈ అశ్షూరు సైన్యము, ఈ అశ్షూరు సమూహము వాడి మీద అమాంతంగా దాడి చేస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అశ్షూరు సైన్యాన్ని ఎదిరించడానికి యెహోవాను ఆశ్రయముగా చేసుకున్న రాజులము మనము. ఆమేన్. హల్లెలూయా. 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 ఇప్పుడు ఎప్పుడైతే అశ్షూరు సైన్యం వచ్చింది, ఇశ్రాయేలు సైన్యం వచ్చింది, యుద్ధం జరుగుతుంది, సాయంత్రం 6 అయిపోయింది, కానీ ఇంకా కొంత సైన్యం అలాగే ఉండిపోయింది. ఏమైపోయిందండి? ఇంకా సైన్యం ఉంది. ఎంత ఉండిపోయింది? ఇశ్రాయేలు సైన్యం యుద్ధం చేస్తుంది, అశ్షూరు సైన్యం యుద్ధం చేస్తుంది. కొట్టుకున్నారు, యుద్ధం జరిగింది. సాయంత్రం 6 గంటలు అయ్యేటప్పటికి సగం మంది చనిపోయారు. ఎవరు? అశ్షూరు. ఇంకా సగం మంది ఉండిపోయారు. మళ్ళీ యెహోషువ వెళ్ళి దేవుడితో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఏం చేయమంటావు అంటే, ప్రభు అంటాడు, అశ్షూరీయులు భూమి మీద ఒక్కడు కూడా ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే నిన్ను బలహీనపరుస్తూ నీ మీద దాడి చేస్తున్నటువంటి అశ్షూరు అనే సైన్యము ఒక్కడు కూడా బ్రతికి ఉండకూడదు ఆకాశం కింద. ఆమేన్. మరి ఎలా ప్రభువా? మరి ఎలా? తీరా చూస్తే యుద్ధం స్టార్ట్ చేసాం, యుద్ధం సగం కూడా అవ్వకుండానే ఏమైపోయింది? చీకటి పడిపోతుంది కదా. మరి ఏం చేయమంటావు ప్రభు అంటే, నీవు నన్ను ఆశ్రయించిన వాడివే కదా,
నీవు నన్ను ప్రార్థించిన వాడివే కదా, నీవు నా శక్తిని ఎరిగిన వాడివే కదా, ప్రార్థించు అని చెప్పగానే యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఏమంటాడు? సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగిపో, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో ఆగిపో. చరిత్రలో ఎప్పుడు ఎన్నడూ జరగనటువంటి ఒక అద్భుతమైన కార్యము ఆయనను ఆశ్రయించిన రాజుగా మారిన యెహోషువ ప్రార్థన ద్వారా జరిగింది. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. యెహోషువ ప్రార్థనకి ఎందుకంత వాల్యూ చెప్పనా? అతడు కేవలం దేవుని మాత్రమే ఆశ్రయించిన వాడు, దేవుని మాత్రమే ఆశ్రయించిన వాడు. అశూరీయులను సమూలముగా నాశనము చేయాలి అన్న దేవుని యొక్క సంకల్పాన్ని అతడు చేతపుచ్చుకుని దేవుని మీద ఆధారపడి ప్రార్థించిన వాడు. చెప్పండి, అశూరీయులు. అశూరీయులు. చూద్దాం ఒక మాట, అసలు అశూరీయులు అంటే ఎవరో కొద్ది మాట చూద్దాం. క్షమించండి, అశూరీయులు అన్నాను నేను, అమోరీయులు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12-13 వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోనులో నిలువుము. జనులు గమనించాలి మాట, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 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 చెప్పండి, నేను నా శత్రువు మీద పగ తీర్చుకొని వరకు అమోరీయుల మీద పరిపూర్ణమైన విజయం పొందుకొని వరకు నా కొరకు సూర్యుడు నిలుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అంచె దినాలలో ఈ రోషము కలిగినటువంటి విశ్వాసం, నమ్మకం మనకు కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అంచె దినాలలో కనుపరచవలసినటువంటి విశ్వాసం ఏంటి చెప్పండి? నేను దేవుడిని ఆశ్రయిస్తున్నాను, నా తలనొప్పి తగ్గుతుంది కాదు. నేను దేవుడిని ఆశ్రయిస్తున్నాను, నాకు ఉద్యోగం వస్తుంది కాదు. నేను దేవుడిని ఆశ్రయిస్తున్నాను, నా భార్యకు లేదంటే నా కోడలకు నా కూతురుకో గర్భఫలం వస్తుంది కాదు. ఈ విశ్వాసం కాదు. నీవు విశ్వాసం ఉంచుతున్నావు, నీవు దేవుడిని ఆశ్రయిస్తున్నావు, నీ కొరకు దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? సూర్యుడిని నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చరిత్రలో ఎప్పుడు చూడనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆ రోజు ఇశ్రాయేలీయులు, అమోరీయులు అందరూ ఆశ్చర్యపోతూ చూశారు. హల్లెలూయా. దేవుడు నీ పక్షంగా జరిగించే ప్రతి కార్యాన్ని ఇశ్రాయేలీయులు అనగా వీరు లేదా దేవుని ప్రజలు, అమోరీయులు అనగా నీ మీదకి విరోధంగా లేస్తున్నటువంటి పరిస్థితులు ఆశ్చర్యంగా చూడబోతారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అమోరీయులు అనే మాటకు అర్థం ఏంటంటే, అమోరీయులు అనే మాటకు అర్థం ఏంటంటే మితిమీరినటువంటి గర్వము. ఎంతమందిలో ఉందండి అమ్మ? ఉందా గర్వం? ఎవరికన్నా ఉందా బ్రదర్? ఉందా గర్వం? చెప్పాలి. ఇప్పుడు మరి అమోరీయులు నీ ముందు చచ్చేదాకా సూర్యుడు నిలుపుతాడు. అవే అంటే దాని అర్థం ఏంటో తెలుసండి? అక్కడ ముందు చదువుకున్నాం కదా మనం, ఏంటంట? సదాకాలము నిలిచే దీర్ఘాయువు. అవే. హల్లెలూయా. హల్లెలూయా. మనకు దేవుడు ఏమి ఇవ్వాలనుకున్నాడండి? దీర్ఘాయువు. సదాకాలం నిలిచే దీర్ఘాయువు. నీకు నాకు దీర్ఘాయువు ఇవ్వడం కోసం కాలాన్ని ఆపేస్తున్నాడు ఆయన. సూర్యుడు ఆపేస్తున్నాడు ఆయన, చంద్రుడు ఆపేస్తున్నాడు. సూర్యుడు అంటే యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆమేన్. చంద్రుడు అంటే ఆయన ద్వారా మనము పొందుకుంటున్నటువంటి ఆయన శాశ్వతమైన కృపకు సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీకును నాకును సదాకాలం నిలిచే
దీర్ఘాయువును, ఆరోగ్యమును, కృపయు, సమాధానములు ఎందుకు అనుగ్రహించబడతా ఉన్నాయి తెలుసా? నీ శత్రువు నా శత్రువు ఇక ఎప్పటికీ మన కన్నుల ఎదుట కనబడకుండా ఉండు నిమిత్తమై. ఆరోగ్యం ఎందుకు ఇస్తున్నాడు? ఆయుష్ ఎందుకు ఇస్తున్నాడంటే నీ మీద దాడి చేస్తున్నటువంటి అమోరీలను ఎంత మాత్రము ఉండనివ్వకుండా వాటిని పగ తీర్చుకున్నట్టు కొరకై. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమోరీలు ఎవరు? అమోరీలు అంటే ఎవరని చెప్పను? అమోరీలు అనే అర్థానికి, దాని మాటకి అర్థము శత్రువు. ఇప్పుడు మనలో ఉన్నటువంటి శత్రువు ఎవరు? మితిమీరిన గర్వం. హల్లెలూయా, హల్లెలూయా. మాట చెప్తాను. నయమానికి ఏముందంట? కుష్ఠరోగం. ఏముందండి? కుష్ఠరోగం. కుష్ఠరోగం ఉంది కదా. మిరియాము కూడా కుష్ఠ వ్యాధి వచ్చింది. అవును. అంటే మిరియాముకి ఏమొచ్చింది? కుష్ఠరోగం. కుష్ఠ వ్యాధి వచ్చింది. ఎందుకు వచ్చింది మిరియాముకి? గర్వించడం. మితిమీరిన గర్వం. ఏం గర్వం తెలుసా ఆవిడికి? నువ్వే దైవజనుడువా? మేము దైవజనురాలునే. దేవుడు మమ్మల్ని కూడా పిలుచుకున్నాడు. దేవుడు నా నోట కూడా ప్రవచనాలు చెప్పిస్తున్నాడు అని మోషేకు ఎదురు తిరిగి, మోషేకు ఎదురు తిరగడం అంటే దేవుడికి ఎదురు తిరగడమే. మోషేకు ఎదురు తిరగడం అంటే ధర్మశాస్త్రానికి ఎదురు తిరగడమే. మోషేకు ఎదురు తిరగడం అంటే దేవుని వాక్యానికి ఎదురు తిరగడమే. అవును కదా? ఎప్పుడైతే ఎదురు తిరిగిందో మిరియాముకి ఏమొచ్చింది? కుష్టు వచ్చింది. ఇప్పుడు ఈ కుష్టు అనే మాటకి అర్థం ఏంటంటే మితిమీరిన గర్వం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, కొన్ని సార్లు మన ఆరోగ్యం క్షీణించడానికైనా, ఏమండి, లేదా మన ఆయుష్ క్షీణించడానికైనా, లేదా కొన్ని మన పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోవడానికైనా మితిమీరినటువంటి గర్వము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమోరీలు అంటే అర్థం ఏంటండి? మితిమీరినటువంటి గర్వము. అమోరీలు అంటే ఇంకొక అర్థం ఏంటంటే కొండకెక్కిన జాతి అని అర్థం. ఏంటంటే అది కొండకెక్కిన జాతి. మాట కూడా ఉంటుంది, చక్కటి మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మలాకి 4:2. న్యాయాధిపతులమ్మ 1:34. అమోరీలు దానియులను పల్లపు దేశమునకు దిగనీయకుండా మన్యమునకు వారిని వెళ్ళగొట్టిది. అమోరీయులు చాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, అమోరీయులు అంటే ఇంకొక అర్థం ఏం చెప్పాను? ఒకటి మితిమీరిన గర్వము, రెండవది కొండనెక్కినటువంటి జాతి. అవునా? ఈ కొండనెక్కినటువంటి జాతంగా ఈ అమోరీయులు దానీయులను, అంటే దానీయులు అంటే ఎవరు? ఇశ్రాయేలు జాతిలో. ఏంటన్నా మీ బాధలో? లోపలికి వెళ్ళిపోతారా? అలా చేయకూడదు. వద్దు ఇంకా. ఓకే. దానీయులు అనగా ఇశ్రాయేలులోనే ఒక తెగవారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దానీయులు అంటే ఎవరు? ఇశ్రాయేలీలో ఒక తెగవారు. ఈ దానీయులంట, ఈ అమోరీయులు ఏం చేశారంటే ఈ దానీయుల్ని కొండ మీదకి తీసుకెళ్ళిపోయారంట. శ్రద్ధగా వినాలి. ఈ అమోరీయులు దానీయుల్ని ఏం చేశారంట? కొండ మీదకి తీసుకెళ్ళిపోయారంట. కొండ మీదకి తీసుకెళ్ళిపోయి కిందకి దిగనివ్వట్లేదంట. పల్లపు దేశానికి రానివ్వడం లేదంట.
రానివ్వక వారిని మన్యములోనికి వెళ్ళగొట్టారంట. దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. మన్యము అనగా అరణ్యము, మన్యము అనగా అడవి. దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. దానియులు ఇక్కడ దేవుడి పిల్లలు సూచిస్తా ఉన్నారు. అమోరీయులు గర్వముతో నింపబడినటువంటి వారిని సూచిస్తా ఉన్నారు. వారు ఎప్పుడు కూడా కొండ మీదే ఉండాలని, గర్వపు ఆత్మ చేత తగ్గింపు మనస్సు లేని వారై, మితిమీరిన గర్వము చేత, మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం చేత, ఈ మాట నేను చెప్పదలుచుకుంటే ఏంటది? ఆత్మవిశ్వాసం చేత. అంటే మనం దేవుణ్ణి ఆశ్రయించాల్సిన అవసరం లేదు, దేవుణ్ణి విశ్వసించాల్సిన అవసరం లేదు. మా జ్ఞానము మాదే, మా తెలివి మాదే, ఈ సమస్యను మేమే కట్టించుకోగలము, ఈ వ్యాధిని మా అంతటా మేమే పోగొట్టుకోగలము, దేవుడు ఎవరు, మాకు కాదు, దేవుడు మాకు కాదు అనేటటువంటి ఆలోచన చేత తమంతట తామే సొంత ప్రణాళిక రచించుకొని కొండ ఎక్కి కూర్చున్నటువంటి ఈ అమోరీలు దేవుని పిల్లలంటే ఏం చేయదంట? పల్లపు భూమికి దిగనివ్వదంట. హల్లెలూయా. 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 ఇప్పుడు నిన్ను నన్ను పల్లపు భూమికి రానివ్వకుండా ఉన్నతమైనటువంటి గర్వపు ఆత్మచేత మనల్ని, లేదంటే స్వచిత్తపు ఆత్మచేత మనల్ని, మన సొంత ఆలోచన చేత దేవుని మీద ఆధారపడనివ్వకుండా మన సొంత నిర్ణయాల ద్వారా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మన మీద అమోరీయుల పెత్తనము ఏలుబడి చేస్తా ఉంది. ఏం చేస్తుందండి? అమోరీయుల పెత్తనం ఏలుబడి చేస్తాం. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, అమోరీయులు ఒక్కడ కూడా భూమి కింద, ఆకాశం కింద ఉండకూడదు. ఆమేన్. ఒక్కడు కూడా జీవించి ఉండకూడదు. అంటే అమోరీయుల ఆత్మ మీ మధ్యన ఉండకూడదు. అమోరీయుల ఆత్మకు మీరు పట్టబడిన వారై ఉండకూడదు. అమోరీయుల ఆత్మను మీరు ఖండించి, గద్దించి, దాన్ని తిరస్కరించి, ఎత్తైనటువంటి ఆ కొండ నుంచి, ఎత్తైనటువంటి మీ సొంత చిత్తాల నుంచి లోతైనటువంటి పల్లపు భూమిలోనికి దానియులు వచ్చి చూడగా వారు ఆపేస్తున్నారంట. వాళ్ళు హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నోసార్లు దేవుని వాక్యము దానియుల్లాగా మనల్ని పల్లపు భూమిలోకి నడిపించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ, దైవజనుడు ప్రయత్నం చేస్తున్నప్పటికీ, దైవ చిత్తము ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి ఒక స్వచిత్తము లేదా అమోరీయుల ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే ఎత్తైనటువంటి ఆలోచనలోకే తీసుకెళ్తూ ఉంటుంది. అర్థమవుతుందని నేను చెప్తుంది. ఇదే మనకు వచ్చేటటువంటి కొన్ని సమస్యలకు మూలము. ఆమేన్. ప్రభువుని నేను అడిగినప్పుడు ఈ రాత్రి ఆ అమోరీల ఆత్మ ఈ ప్రాంతం నుండి విడుదల కలుగును గాక. హల్లెలూయా. సొంత చిత్తం ఏమాత్రం ఇంకా ఉండకూడదు మనకి. ఆమేన్. ఎందుకంటే మనం సొంత చిత్తం ఉందనుకోండి, మనము దేవునిని ఆశ్రయించలేము. మనం దేవుని ఆశ్రయించలేకపోయామనుకోండి, మనము రాజులము కాలేదు. మనం రాజులము కాలేదు అనుకోండి, మనం సూర్యుడిని చంద్రుడిని ఆపలేము. సూర్యుడిని చంద్రుడిని ఆపలేకపోయాం అనుకోండి, మనకు దీర్ఘాయువు రాదు. దీర్ఘాయువు లేదనుకోండి, ఆయుష్ లేదనుకోండి, ఆరోగ్యం లేదనుకోండి, మనం అమోరీల చేతికి దొరికేస్తాం. అమోరీలు మన చేత అంతమొందించబడుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. 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 ఎంతమంది అమోరీలు ఉన్నారు? అమోరీల ఆత్మ ఎంతమంది మీద ఉంది? గర్వపు ఆత్మ. పర్లేదులే, చేసేద్దాం. దీనికి కూడా ప్రార్థన చేసుకోలేట్లే, దీనికి కూడా పాస్టర్ గారికి చెప్పలేట్లే, దీనికి కూడా అంత అట్టహాసం చేయలేట్లే, మనకు తోచింది ఏం చేద్దాం, చేసేద్దాం. మీ విషయం చెప్పండి. మీకు తోచింది మీ ఇంట్లో ఉంటే దేవుడికి తోచింది మీ ఇంట్లో ఉండలేదు. హల్లెలూయా. 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 మీకు తోచింది మీ ఇంట్లో ఉంటే దేవుడికి తోచింది మీ ఇంట్లో ఉండలేదు. ఆమేన్. ఆమేన్. అంచేత నిశ్చయముగా అమోరీలను ఏం చేయాలి? మనం విడిపించుకొని, అమోరీలతో పాటు ఇప్పుడు దాకా కొండ మీద ఉన్నారు దానియులు. ఇప్పుడు దానియులు ఏం చేయాలా? అమోరీలను వదిలిపెట్టి పల్లపు భూమిలోకి రావాలి. అంటే దాని అర్థం ఏంటో చెప్పండి.
దేవుని చిత్తములోనికి రావాలా, దేవుని మీద ఆధారపడే జీవితంలోనికి రావాలా, తగ్గించుకున్న జీవితంలోనికి రావాలా, తగ్గించుకున్న స్వభావంలోనికి రావాలా, యథార్థమైన ప్రవర్తనలోనికి రావాలా. ఎవరి గృహం అయితే యథార్థమైనటువంటి గుడారముగా ఉంటుందో ఆ గుడారము వర్ధిల్లుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా యథార్థవంతుల గుడారములను వర్ధిల్ల చేస్తాడు. ఆమేన్. అమోరీలతో నింపబడిన గృహాలను కాదు. ఎందుకు నేను గృహ కూడికలు మీ ఇళ్ళ దగ్గర జరగాలని చెప్తానంటే సహజంగానే మన ఇళ్లలో అమోరీలు, పెరిజీలు, హివ్వీయులు, హిత్తీయులు ఎంతమంది ఉన్నారా లేదా? ఫిలిస్తీయులు, వాళ్ళు చెప్పారు ఎఫ్రాయిములు, వీళ్ళందరూ మనకు తెలియకుండానే ఆ ఆత్మలు మన ఇళ్లలో ఏలుబడి చేస్తూ ఉంటాయి. మనకు తెలియదు. మనం అనుకుంటాం మనం రోజు ప్రార్థన చేసుకుంటున్నాం, రోజు బైబిల్ చదువుకుంటున్నాం, రోజు మంచిగా భక్తిగానే యథార్థంగానే ఉంటున్నాం అని మనం అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని పల్లపు భూమిలోనికి వెళ్ళనివ్వకుండా ఎత్తైనటువంటి కొండ మీద ఉంచి విపరీతమైనటువంటి స్వచిత్తాలను నెరవేర్చుకునే ఒక స్వనీతి కలిగినటువంటి ఆత్మ చేత మనల్ని బంధించేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు మనము, మన పిల్లలు, మన కుటుంబాలు ఆ ఆత్మ నుండి విడుదల పొందాలా? ఆమేన్. 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 అంటే ఎత్తైన స్థలంలో నుండి లోతైన స్థలంలోనికి రావాలా? చెప్పండి. కొండ అనండి, కొండ, లోయ. ఆమేన్. కొండ మీద ఏముంటాయండి? చెట్లు ఉంటాయా? పుష్కలంగా సస్యశ్యామలంగా ఉంటాయా? కొండ మీద నీరు నిలబడలేదు, కొండ మీద పంట సరిగ్గా పండదు, కొండ మీద క్షేమము లేదు, కొండ మీద ఏం లేదు, ఇంకా పచ్చిక అవునంటారు కదా. లోతులోకి వచ్చినప్పుడే ఏవైనా మనకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. అవునంటారు కదా. ఎవరైనా మెట్ట భూమి మీద బాగా పండించగలుగుతారా? పల్లపు భూమిలో బాగా పండించగలుగుతారా? పల్లపు భూమిలోనే బాగా పండించగలుగుతారు. ఎందుకంటే పల్లపు భూమి చక్కగా లోతు ఉంటుంది కాబట్టి, పడ్డ నీరు పడ్డట్టు అక్కడ నిలిచి ఉంటుంది కాబట్టి, నిలిచి ఉన్న నీరుని చక్కగా దమ్ము చేయడానికి, దాన్ని చక్కగా ఉపయోగించుకోవడానికి, అక్కడ పంట నాటడానికి, అక్కడ పంట మొలకెత్తడానికి, విస్తారంగా పండించడానికి, ధాన్యం కోసుకోవడానికి, గాదుల్లో నింపుకోవడానికి, సస్య క్షేమం అంతా కూడా పల్లపు భూమిలోనే ఉంటుంది. అవునంటారు కదా. అవును. కొండ మీద ఏమీ ఉండదు. ఆమేన్. అందుకనే మనము ఎందుకు నేను ఈ మాటలు ఈరోజు చెప్తానంటే, మనం చాలా ప్రార్థన పనులు. మనం ఎవరు? ప్రార్థన పనులు. మీరు చెప్పండి, మనం ఎవరు? సగం తినేది. మనం ప్రార్థనా పనులు. ఎవరు? మనం ప్రార్థనా పనులు. బైబిల్ చదువుతాం, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటాం. కానీ మన ఇళ్లలో ఇలాంటి చిన్నవి మనకు తెలియకుండా ఏం చేస్తాయి? దొరుకుతూ ఉంటాయి. దేవుడికి స్తోత్రం కలిగినాయి. నేను చిన్న కథ చెప్తాను మీకు, మీరు వినాలి మాట ఖచ్చితంగా. ఒక వ్యక్తికి, మీరు చాలాసార్లు వినే ఉంటారు, నేనే చెప్పాను. ఒక వ్యక్తికి ఇదిగో ఈ గది అంతా ఒక గాదిలాగా ఉందంట. ఏముందండి? గాదులు ఏం చేస్తారు? గొడ్లు పోస్తారు, ధాన్యం పెడతారు కదమ్మా. అవును. ధాన్యం పెట్టేశారు. ఆ గాదులోకి కనీసం ఏమి వెళ్ళడానికి లేవు, మొత్తం మూసేశారు. ఈ పక్క నుంచి ఎక్కడో నీరు ఏదైనా ఉంటే బయటికి రావడానికి చిన్న పైపు లాంటి రంధ్రం ఉంటుంది. ఎక్కడ? ఓ పక్కన. ఆ రంధ్రం తప్ప గదిలోకి వెళ్ళడానికి ఏమీ లేవు కదా. కానీ ఆ రంధ్రం నుండి చిన్న ఎలకపిల్ల దూరి వెళ్ళిపోయింది లోపలికి, లేదా చిన్న పందికొక్క పిల్ల దూరి లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళగానే ఏం దొరికింది దానికి? ధాన్యం దొరికింది. ఏం దొరికింది? ఆహారం. చక్కగా పుష్టిగా అప్పుడే పండించినటువంటి ధాన్యం దొరికింది. వదిలిపెడతా? వదిలిపెట్టదు. తింటుంది. రావాలనిపిస్తుందా బయటికి? రావట్లే. తింటుంది. ఈ విషయం మనకు తెలియదు. పందికొక్క పిల్ల, ఎలక పిల్ల వెళ్ళడం మనం చూస్తామండి? చూడం. మన పనుల్లో మనం ఉంటాం, బిజీగా ఉంటాం. మా ఇల్లంతా శుభ్రంగానే ఉంది కదా అన్న ఆలోచనతోనే ఉంటాం మనం. ఇది దూరం వెళ్ళిపోయింది లోపలికి. వెళ్ళిపోయి లోపల తినడం మొదలెట్టింది. తింటా ఉంటే ఏమవుతుంది? బలిసిపోయింది. రోజు రోజుకి లావ్ అయిపోతుంది, పెరిగిపోతుంది. తింటూ బాగా లావ్ అయిపోయింది లోపల. కొన్నాళ్ళకి గుర్తొచ్చింది దానికి,
మనకు కూడా గుర్తొచ్చింది కొన్నాళ్ళకి, అమ్మో లోపల ఏదో చప్పుడు చేస్తుందే, లోపల ఏదో దూరిందే అని బయట నుంచి డోర్లు కర్రలతో కొడుతున్నాం, అలా చేస్తున్నాం, బెదరేస్తున్నాం దాన్ని. అది బెదిరిపోయి లోపల బయటికి రావాలనే కన్నం దగ్గరికి వచ్చింది. ఇప్పుడు వచ్చేద్దా? రాదు. ఏ లావైపోయిందిగా. అది వెళ్ళినప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు అది రావాలనుకుంటున్న పరిస్థితి వేరు. ఇప్పుడు మన ఇళ్లలో కూడా హల్లెలూయా మనకు తెలియకుండా, మన ప్రమేయం లేకుండా, మనలను ఏమార్చి మనం ఎన్ని ప్రార్థన చేసినా, ఎంత భక్తిగా బ్రతుకుతున్నప్పుడు కూడా ఏదో ఒక దాడి మన మీద జరుగుతూనే ఉంటది. హల్లెలూయా. ఇప్పుడు ఆ దాడిని అంతటిని గ్రహించుకుని జాగ్రత్త పడి ఆ శత్రువు మీద జయాన్ని మీకు నాకు ఇవ్వడం కోసం దేవుడు మనకి ఆరోగ్యమును ఆయుష్ను ఇచ్చి పొడిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం, అమ్మయ్య ఇక ఆరోగ్యం బాగుందిలే, అమ్మయ్య ఇంకొక సంవత్సరం ఆయుష్ వచ్చిందిలే అనుకుంటాం. కానీ ఈ ఆరోగ్యము, ఈ ఆయుష్ దేనికోసమట? మన ఆరోగ్యాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నటువంటి ఆ అమోరీలను పట్టుకొని నాశనం చేయడానికి. హల్లెలూయా. ఆ రాజు చెప్తున్నాడు, ఇదిగో ప్రభువా, ప్రార్థన చేయగానే సాయంత్రము శత్రువులందరూ నశించేంత వరకు కూడా సూర్యుడు వెళ్ళడు, సూర్యుడు నిలిచిపోయి ఉంటాడని చెప్తూ ఉన్నాడు. మనకి జయాన్ని ఇచ్చేటంత వరకు కూడా ఆ నీతి సూర్యుడు మన యుద్ధ నుండి వెళ్ళడు. ఆ నీతి సూర్యుడు తన కృపను మన మీద విస్తరింప చేస్తూనే ఉంటాడు. దాన్ని మనం గ్రహించుకొని జాగ్రత్త కలిగి అమోరీలను తరిమి కొట్టుదుము గాక, ఎఫ్రాయిములను తరిమి కొట్టుదుము గాక. మరి ముఖ్యంగా ఈ కొండ మీద మనల్ని కూర్చోబెట్టినటువంటి అమోరీయుడు ఎవరైతే ఉన్నాడో, యేసు నామములో వాడిని మన పాదముల కింద త్రొక్కివేయుదుము గాక. హల్లెలూయా. ఏ గృహమైతే చక్కగా లోయలోనికి దిగి రాగలుగుతుందో ఆ గృహానికి ఎలాంటి శ్రేష్టమైనటువంటి దీవెనలు అనుగ్రహించబడతాయి. 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. యెషయా 41:19. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను. వినాలి మాట, లోయల మధ్యను ఓటలను ఉబక చేసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, లోయల్లో ఏమున్నాయండి? నీటి ఓటలు. ఆమేన్. చెప్పండి, నీటి ఓటల గురించి మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చాలా సందర్భాల్లో నేను మాట్లాడాను. యోసేపు ఫలించేటి కొమ్మంట. యోసేపు ఎవరంట? ఫలించే కొమ్మ. యోసేపు అన్నదమ్ములందరినీ ఆ తండ్రి పిలిచి, నాయన ఒక్కొక్కరు నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్తే, యోసేపు వచ్చేటప్పటికి యోసేపు ఏమంటున్నాడు తెలుసా? యాకోబు, నాయన నా కుమారుడా యోసేపు, నువ్వు ఫలించేది కొమ్మ. ఆమేన్. నువ్వు ఫలిస్తావు నాయనా, నువ్వు ఫలాలు ఇస్తావు, నువ్వు అభివృద్ధి చెందుతావు. ఎంతగా ఫలిస్తావు తెలుసా? నీకు అడ్డుగా ఉన్న గోడలను కూడా దాటుకుని ఫలిస్తావు. హల్లెలూయా. అయితే నీవు మాత్రం ఓట యొద్దే నాటబడాలా. అవే ఎక్కడండి? ఓట యొద్ద. ఓట కొండ మీద ఉందా, లోయలో ఉందా? లోయలో ఉంది. ఎక్కడ ఉంది? లోయలోనే ఉందా? ఇప్పుడు మనం దిగాలి. మన ఆలోచనలు దిగాలి, మన తలంపులు దిగాలి, మన ప్రయత్నాలు దిగాలి, మన గర్వము దిగాలి, మన అహంకారం దిగాలి, మన జ్ఞానం దిగాలి. అన్ని దిగి వచ్చినప్పుడు నీటి ఓటలు మనకు అనుగ్రహించబడతాయి. ఆమేన్. ఓట యొక్క ఫలించేది కొమ్మగా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఎంత ఆశీర్వాదం చెప్పనండి. మనం అడ్డుగా కట్టుకున్నటువంటి గోడలను సైతం దాటుకుని ఫలిస్తామంట మనం. ఆమేన్. అంటే ఏ ఆటంకం కూడా మనల్ని అడ్డుకోలేదు. పరాక్రమవంతుడిగా ఫలిస్తామంట. ఆమేన్. హల్లెలూయా. ఇలాంటి నీటి ఓటలు లోయలో ఉన్నాయి, లోయలోకి వచ్చేదుము గాక. ఆమేన్. కీర్తన 65:13 కూడా అంటాడు, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, సస్యశ్యామలం అనండి. సస్యశ్యామలం అంటే ఏంటర్థం? సస్యములు అంటే ధాన్యములు. లోయలో నీటి ఓటలు ఉన్నాయి. నీటి ఓటలు ఉన్న కారణం చేత ఆ లోయలు ఎలా ఉన్నాయంట? సస్యములతో కప్పబడి ఉన్నాయంట, ధాన్యములతో కప్పబడి ఉన్నాయంట.
హల్లెలూయా. హల్లెలూయా. చాలా వరకు మనం అయ్యో నేను ఎప్పుడు సిగరెట్ తాగలేదే, నేను ఎప్పుడు మందు తాగలేదే, నా లివర్ ఎందుకు పాడైపోయింది, నా కిడ్నీలు ఎందుకు పాడైపోయినాయి, నా ఆరోగ్యం ఎందుకు పాడైపోయినాయి, చూసావా దేవుడు అన్యాయస్తుడు, దేవుడు అన్యాయస్తుడు అనుకుంటాం ఒక్కొక్కసారి. కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే మనము లోయలోకి రాకుండా కొండ మీద ఉన్నాం కాబట్టి మన ఆరోగ్యం ఏమైపోయింది, ఎండిపోయింది. లోయలోకి వచ్చింటే లోయలు ఏమున్నాయి, నీటి ఓటలు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. లోయలో ఏమున్నాయండి, నీటి ఓటలు ఉన్నాయి, సస్యములు ఉన్నాయి, ధాన్యములు ఉన్నాయి, సమృద్ధిగా తినడానికి, మంచిగా త్రాగడానికి. అవునే కదా. ఆ గొర్రె పిల్ల ఏమనుకుంటుంది, యెహోవా నా కాపరి, నాకు లేని కలుగదు, పచ్చిక గల చోట్ల ఒక గొర్రెకి జ్ఞానం ఉంది. ఆ గొర్రె ఏమనుకుంటుందంటే నా యజమానుడు అన్యాయస్తుడు కాదు, నా కాపరి అన్యాయస్తుడు కాదు, పచ్చిక గల చోట్లే నన్ను చేస్తాడు, శాంతికరమైన జలాలు ఓటల యొద్దే నన్ను నడిపిస్తాడు. నేను ఆ ఓటలు తాగుతూ ఆ పచ్చికను తింటూ నేను గాఢాంధకారంలో ఉన్నా కానీ ఏ భయము లేకుండా నిశ్చింతగా ఉంటాను అనుకుంటుంది. హల్లెలూయా. ఆ గొర్రె వలె ఆ గొర్రెకున్న ఆధారం, ఆ గొర్రె పడినటువంటి ఆ దేవుని ఆశ్రయించిన విధానం మనకి మాదిరి అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు లోయలోకి రండి అంటే లోయలోకి రాగానే కొండ మీద ఉన్నవాడు అమాంతంగా లోయలోకి రాగానే ఎలా ఉంటుందండి, కొండ మీద ఉన్నవాడికి పట్టణం అంతా మరుగై ఉండదు, అన్ని కనపడతాయి. లోయలోకి వచ్చేవాడికి ఏం కనపడతాయా, కనపడవు. కాస్త చీకటి ఉండొచ్చు, కాస్త కంగారు ఉండొచ్చు, కాస్త గాఢాంధకారంగా అనిపించవచ్చు. కానీ గొర్రెపిల్ల ఏమంటుంది, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను అపాయము నా యొద్దకు రాదు. ఎందుకని, తన కాపరి గురించి తనకి తెలుసు. ఆ గొర్రె ఎవరిని ఆశ్రయించిందో తనకి తెలుసు. మన కాపరి గురించి మనకి తెలిసి మనం ఎవరిని ఆశ్రయించామో మనకి తెలుసు కూడా. మనం ఏం చేస్తూ ఉంటాం, లోయలోకి రాకుండా ఎత్తైనటువంటి ఆ గర్వపు స్థితిలో ఉన్నప్పుడు ఎన్నో మన మీద దాడి చేస్తా ఉంటాయి. అదంతా దానియులు ఏం చేసిందంట, అమోరీలు అరణ్యం పాలు చేశారంట, మన్యంలోకి తీసుకెళ్ళిపోయిందంట. మన్యము అరణ్యం అనగా ఏంటది, శ్రమ. అవునండి, ఇశ్రాయేలీయులు అరణ్య యాతన, అరణ్య రోదన. ఏంటంటే అదంతా శ్రమ, ప్రయాస, అవమానములు, ఆకులి, వ్యాధులు, మరణములు. అవునా కదా. ఇవన్నీ అరణ్యంలో ఉన్నాయి. దానియుల్ని లోయలోకి రానివ్వకుండా, పల్లపు భూమిలోకి రానివ్వకుండా ఈ అమోరీలు ఏం చేస్తున్నారంట, అరణ్యంలోకి తీసుకెళ్ళిపోతున్నారంట. అది మనకి దూరమగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు మన కొరకై నియమించినటువంటి నీటి ఓటలను మనము నిండారు అనుభవించుదుము గాక. ప్రభు మన కొరకై నియమించినటువంటి సస్యముల చేత మనము తృప్తి పొందుదుము గాక. అదే పరమగీతంలో 2:1 కూడా చూస్తే అదే లోయలు ఏమున్నాయో అక్కడ చెప్తున్నాడు. పరమగీతంలో 2:1 నేను షారోను పొలంలో పూయి పుష్పము వంటి దానను. చూడండి, లోయలలో పద్మములు ఉన్నాయంట. హల్లెలూయా. హల్లెలూయా. లోయలో ఏమున్నాయండి, పద్మములు. చెప్పాలి, పద్మములు అంటే ఏంటంటే, పద్మములు అంటే పువ్వులు. పద్మములు అంటే ఏంటండి, పువ్వులు. అవును కదా. పువ్వులు సువాసన వస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. లోయలోకి నువ్వు రాగలిగితే పరిమళ వాసన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటది, పరిమళ వాసన. పరిమళ వాసన ఒక్క చోట ఉండదమ్మా, ఉండదు, అందరికీ విస్తరిస్తుంది. అవునా. ఈ గృహం కూడా లోయలోకి రావాలా. హల్లెలూయా. ఓట యొక్క నాటబడాలా. హల్లెలూయా. ఓట తర్వాత వచ్చేటటువంటి ధాన్యములతో, సస్యములతో తృప్తి చెందాలా. హల్లెలూయా. పద్మములలాగా వికసించాలా, పరిమళించాలా. చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఎంతో దీవెనకరమైనటువంటి కుటుంబముగా, ఇల్లుగా ఉండాలా. ఆమేన్. దైవజనుడిగా ఉదయం నుంచి నేను ప్రార్థిస్తున్న ప్రార్థన ఇది. ఇంకోటి చూస్తే పరమ గీతములు 6:1, 6:11. నేను త్వరగా ముందుకెళ్ళిపోతున్నాను. షోలమితి, రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము, తిరిగి రమ్ము. షోలమితి, షోలమితి యందు మీకు ముచ్చట పుట్టించున్నది ఏమి అయినదా. చదవండి.
6:11 ఏనమ్మా? లోయలోని చెట్లు ఎట్లున్నవో లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షవల్లులు చిగురించునో లేదో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, లోయలలో చెట్లున్నాయి. లోయలో ఏమున్నాయి చెప్తున్నా. ఇప్పుడు లోయలోకి రమ్మన్నారు అయ్యారు, వచ్చేస్తాం. లోయలో ఏమున్నాయి? మాకు చెట్లు ఉన్నాయి, అంతే కదండి. ఇప్పుడు చెట్లు పండే అవకాశం, చెట్లు మొలిచే అవకాశం ఉంది, ధాన్యం వచ్చే అవకాశం ఉంది, పూలు పూసే అవకాశం ఉంది. వీటన్నిటికీ ఆధారం ఏంటండి? నీటి ఓటలు. ఏంటంటే నీటి ఓటలు. లోయలో నీటి ఓటలు ప్రధానం. నీటి ఓటల ద్వారా ధాన్యం ద్వారా అదే సస్యములు, ధాన్యములు, తర్వాత చక్కటి పుష్పములు, అదే పద్మములు, పువ్వులు, తర్వాత చెట్లు ద్వారా చెట్ల నుంచి వచ్చే ఫలాలు. అవునంట కదా, ఇవన్నీ కూడా లోయలో ఉన్నాయి. లోయలోకి ఏ ఇల్లు అయితే, ఏ కుటుంబ సభ్యులైతే రావడానికి ప్రయత్నం చేస్తారో, అరణ్య పాలైపోకుండా, అమోరీలు పాలైపోకుండా ఉంటారో, మీకోసం మీరు అమోరీల్ని గెలిచేంత వరకు మీ కొరకు సూర్యుడు ఆగిపోతాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సూర్యుడు అంటే మరలా చెప్తున్నా, సూర్యుడు అంటే క్రీస్తు. సూర్యుడు అంటే ఎవరండి? క్రీస్తు. ఆయనను తూర్పున ఉదయించిన సూర్యుడు అని అభివర్ణించబడింది. యేసుక్రీస్తుని మలాకి గ్రంథంలో ఏమంటాడు తెలుసా? ఆయన తూర్పున ఉదయించిన సూర్యుడు అంట. హల్లెలూయా, హల్లెలూయా. తూర్పున ఉదయించిన సూర్యుడు నీ కోసం, నా కోసం ఆగిపోతాడు. ఎందుకని? ఆయన కదిలితే ఏమవుతుంది? మన ఆయుష్ కాలం కాస్త ముందుకెళ్ళిపోతుంది. మన ఆయుష్ కాలం ముందుకెళ్ళకుండా మన ఆయుష్ కాలం నిలబడినట్లుగా, మన ఆరోగ్యం నిలబడినట్లుగా మన కోసం ఆయన నిలిచిపోతాడు. ఆయన కృప కూడా మన మీద నిలిచిపోతుంది. ఆయన నిలవాలి, ఆయన కృప నిలవాలి ఈ కుటుంబం మీద నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుడికి స్తోత్రం కలిగింది. అలాగే లోయలోనంట ఆఖరి మాట చదవండి, యెషయా 63:14. లోయలో ఏమున్నాయో చెప్పు అయ్యా. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు దేవుని నామానికి మహిమపరచు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, పల్లమునకు దిగు పశువులకు ఏముందంట? విశ్రాంతి. ఎందుకు పల్లానికి రావాలి? ఇప్పుడు విశ్రాంతి పొందటానికి. ఈ విశ్రాంతి నీ రాజు, నీ కాపరి, నీవు ఆశ్రయించుచున్న దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మీ కుటుంబానికి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎత్తుల్లో ఉండకండి, హెచ్చుల్లో ఉండకండి, ఆర్భాటాల్లో ఉండకండి. ప్రతి దానిలో మితంగా ఉండండి, తగ్గించుకుని ఉండండి, తగ్గించుకుని తినండి, తగ్గించుకుని మాట్లాడండి, తగ్గించుకుని బ్రతకండి. అన్ని విషయాలకి ప్రభు మీద ఆధారపడండి. మిమ్మల్ని ఒక రాజును చూసినట్టుగా చూస్తాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడేంటి? రాజు అనండి. రాజు. హిజ్కియా రాజు. అవును కదండి, హిజ్కియా రాజు అడిగితే ఆపేసాడా లేదా? ఆపేసాడా? 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడంటే కాలాన్ని వెనక్కి తీసుకెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. ఎందుకని? హిజ్కియా అన్ని విషయంలో యథార్థంగా దేవుని మీదే ఆధారపడి ఉన్నాడు కాబట్టి అతనిని, అంటే హిజ్కియాని ప్రభు గౌరవించాడు. ఏమధ్యన ఇప్పుడు ఒక పనుడు మాట యజమానుడు వినాలంటే ఆ పనుడికి ఎంత వెయిట్ ఉండాలా? అవును కదా? లేదా ఆ యజమానుడు సమానమైనటువంటి స్థాయి కలిగి ఉండాలి. ఇప్పుడు ప్రభువు రాసే, ప్రభువు అడిగినటువంటి హిజ్కియా కూడా రాజే. అవును కదా? ఇప్పుడు ప్రభువు హిజ్కియాని చాలా గౌరవంగా చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? నన్ను నమ్ముకున్నాడు అనే కారణం చేత. హల్లెలూయా. నన్ను ఆశ్రయించాడనే కారణం చేత దేవుడు హిజ్కియాని చాలా గౌరవంగా చూసి హిజ్కియా మాట కాదనకుండా 15 సంవత్సరాలు కాలాన్ని వెనక్కి తీసుకెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో నా మీద ఆధారపడుతున్నాడు అనేటటువంటి ఒక కారణం చేత యెహోషువ మాటను పక్కన పెట్టకుండా యెహోషువ మాట విని సూర్య చంద్రులను ఆపేశాడు దేవుడు.
హల్లెలూయా. హల్లెలూయా. మరి కేవలం నీ కుటుంబం కొరకు నీకు దేవుడు ఆగిపోడా? ఆగిపోతాడు. ఏమిటి? సృష్టి అంతటే తలకిందులు నువ్వు చెయ్యక్కర్లా. నీ కుటుంబం కొరకు ఆయన సూర్యుడిని ఆపుతాడు. ఆమేన్. అంటే నీకు ఆయుష్యం పొడిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీ కుటుంబం కొరకు ఆయన చంద్రుడిని ఆపుతాడు. అంటే నీకు కృపను పొడిగిస్తాడు. హల్లెలూయా. ఈ ఆయుష్లో, ఈ కృపలో మీరు చేయాల్సింది ఏంటంటే, అమోరీయుల చేతిలో బంధించబడి ఉన్నారు. ఆడు కొండ మీద తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. అక్కడ నుంచి దిగొచ్చేసి లోయలోకి వచ్చేయాలా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లోయలోకి వచ్చేస్తే చక్కగా నీటి ఊటలు, చక్కగా ధాన్యములు, చక్కగా పద్మములు, చక్కగా వృక్షములు, చక్కగా విశ్రాంతి. ఆమేన్. 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 ఈ 5 కృపలు కుటుంబానికి కూడి వచ్చిన మీకు, మీ కుటుంబానికి అందరికీ అనుగ్రహించబడాలని ఈ మాటలు తెలియపరుచు, దేవుడి మాటను మనల్ని దీవించి ఆశీర్వదించి అమోరీయుల ఆత్మ నుండి మనకు పరిపూర్ణమైన విడుదల కలిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 మంచి వారిపైన చెడ్డవారిపైన ఒకే రీతిగా వర్షమును కురిపింపచేయుదువు. మంచి వారిపైన చెడ్డవారిపైన ఒకే రీతిగా వర్షమును కురిపింపచేయుదువు. ఇది నీ మంచితనం, ఇది నీ దైవత్వం, ఇది నీ ప్రేమకు ఆధారం, ఇది నీ స్వభావ మాధుర్యం. లెక్కించలేని మేళ్లను చేసిన యేసు ప్రభు నీకే వందనం. పాపిని ప్రేమించి పాపము ద్వేషించు యేసు ప్రభు నీకే వందనం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించుదాం. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో